న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం స్థానిక సంతపేట సెంటర్లోని బాపిస్టు మందిరంలో క్రీమ్ సేవా సంస్థ డైరెక్టర్ దొమ్మేటి వసంతరావు, తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ల పర్యవేక్షణలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి సుమారు 300 మంది హాజరయ్యారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం స్థానిక సంతపేట సెంటర్లోని బాపిస్టు మందిరంలో క్రీమ్ సేవా సంస్థ డైరెక్టర్ దొమ్మేటి వసంతరావు, తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ల పర్యవేక్షణలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి సుమారు 300 మంది హాజరయ్యారు. పిఠాపురం సిఎంసి ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన 58 మందికి సగం వరకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 100 మందికి షుగర్ పరీక్షలు కూడా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టూరి చలపతి, బొంతు మోహన్ సిబ్బంది పాల్గొన్నారు. కంటి వైద్య శిబిరం ఉచితంగా ఏర్పాటు చేయడం, దాదాపు ఇక్కడ 400-500 మంది ఈ క్యాంప్ రోజున కోర్టు చూపించుకోవడం, ఈ క్యాంప్ ఇప్పుడని ఈ సమీప ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు చూడడం, తద్వారా ఆ కంటి సమస్యలు ఏదో గుర్తించి సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. దేహములకు వెలుగు కన్నని సెలవిస్తారు. కాబట్టి ఈ కంటి పరిశీలన చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు, అవసరమైన వారికి తక్కువ ధరకే కలెక్టర్లు ఇవ్వడం, అలాగే ఇక్కడ నుంచి పిఠాపురం సిఎంసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉచిత కంటి ఆపరేషన్ చేసి మరలా వారిని సురక్షితంగా తీసుకురావడం జరుగుతుంది. ఇలాగా 70 మంది ఈ కంటి ఆపరేషన్ చేయించుకుని మెరుగైన కంటి చూపుతూ తిరిగి వచ్చి తమ యథావిధి పనులు జీవిత శైలిలో ముందుకు సాగడం అనేది మాకు ఎంతో సంతృప్తినిస్తుంది. అలాగే ఈ క్యాంప్కి వచ్చినటువంటి ప్రెస్ వారికి, అలాగే నాయకులకు, అలాగే పేషెంట్స్ అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. దొమ్మేటి వసంతరావు గారు, అలాగే అందరూ వాలంటీర్స్గా ఇక్కడ చాలామంది స్వయం సేవకులందరూ కూడా వాలంటీర్స్గా పిఠాపురం సిఎంసి వారికి కూడా ప్రత్యేకంగా 100 మంది ఐ స్క్రీనింగ్ ఉంటుందండి. ఓపీ 70 ఆపరేషన్లు జరుగుతాయండి. ఒక 100 కళ్ళజోళ్ళు ఇవ్వడం, మందులు కూడా ఉచితంగా ఇవ్వడం. మండలం నలుమూలల నుంచి, అలాగే యానం నుంచి, అలాగే ముమ్మిడివరం పరిసర ప్రాంతాల నుంచి కూడా ఈ క్యాంపెయిన్కి పెట్టి రావడం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో అమలాపురం పార్లమెంటు సభ్యులు ఎంపీ గంటి హరీష్ మాథుర్ ఇటీవలే జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఎంపీలు బృందంతో తన ఉనికిని చాటి దిగ్విజయంగా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకొని ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చేరుకున్న హరీష్ ను గజమాల పుష్పగుచ్చాలతో అభిమానులు, కార్యకర్తలు ముంచెత్తారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో అమలాపురం పార్లమెంటు సభ్యులు ఎంపీ గంటి హరీష్ మాథుర్ ఇటీవలే జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఎంపీలు బృందంతో తన ఉనికిని చాటి దిగ్విజయంగా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకొని ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చేరుకున్న హరీష్ ను గజమాల పుష్పగుచ్చాలతో అభిమానులు, కార్యకర్తలు ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే దళితులు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దుర్గా సుబ్రహ్మణ్యం గారు
మేడం సార్ కారులో సార్ కొంచెం ఫ్రంట్ లాగండి సార్. ఎంపీ గారి నాయకత్వం, ఎంపీ గారి నాయకత్వం, ఎంపీ గారి నాయకత్వం, హరీష్ బాబు గారి నాయకత్వం, హరీష్ బాబు గారి నాయకత్వం, ఎంపీ గారి నాయకత్వం. వినోద్ గారు చూడండి అన్న ఒకసారి మీరు అనుకున్నాను అన్న చూడండి. జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు సోమవారం పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు సోమవారం పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సుమారు 300 మందికి పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం పి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ డి నాగేంద్ర ప్రసాద్, నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు, గుతుల వెంకటరమణ, డి సుబ్బారావు, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు మొండి వీరబాబు, పిఈటి రాజేశ్వరి, శివకుమారి, పి వెంకటేశ్వరరావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. స్కూల్ దగ్గర ఇంటికి వెళ్ళండి అంతే తప్ప కానీ మీరు కొంతమంది అక్కడ కూర్చోవడం చూసుకోవడం సెల్ ఫోన్ తీసేసి అందులో రీల్స్ ఏమొచ్చి ఆ రీల్స్లో ఎవరైనా యాక్ట్ చేశారు కాదు మనకు కావాల్సింది. సెల్ ఫోన్లో ఏం ఉపయోగం లేదు, మన జీవితం నాశనం చేయడం తప్ప. దయచేసి అర్థం చేసుకొని పిల్లలు చెప్తున్నాను, మీరు సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వక్కర్లేదు. మీకు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సెల్ ఫోన్ అవసరం లేదు. స్కూల్లో మాస్టర్ చెప్పిన పాఠాలే మీకు చాలా ఎక్కువ, దాన్ని సర్టిఫికేట్ చేసుకోండి. హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా టైం ఉందనుకోండి, కాసేపు ఆటలు ఏమైనా ఆడడానికి ప్రయత్నించండి. లేడీస్ ఉంటే స్కిప్పింగ్ కానీ అవి ట్రై చేయండి. మగవాళ్ళు ఉన్నారనుకోండి రన్నింగ్ కానీ వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఏదైనా చదువు ఉండాలి, ఆటలు ఉండాలి. సెల్ ఫోన్ మాట్లాడలేదు. ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేవలను సద్వినియోగం చేసుకుని సకలాంగుల మాదిరిగా సమాజంలో ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర కార్మిక శాఖ మార్చిలు వాసంశెట్టి సుభాష్ విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులకు పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేవలను సద్వినియోగం చేసుకుని సకలాంగుల మాదిరిగా సమాజంలో ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర కార్మిక శాఖ మార్చిలు వాసంశెట్టి సుభాష్ విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఉపకరణ పంపిణీల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని సుమారు 86 లక్షలతో 270 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అలింకో సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్ సింగ్, పిఎన్ఓ రవికుమార్, జిల్లా పరిషత్ సిఇఓ లక్ష్మణరావు, ఎంపీడీఓ పద్మజ్యోతి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 2085 మందికి 3502 పరికరాలు ఇస్తూ ఉన్నారు. దాని విలువ 3,98,46,168 రూపాయలు విలువ చేసే పరికరాలు ఇస్తున్నందుకు అలింకో సంస్థ వారు మరి ఈ జిల్లా యంత్రాంగం కూడా అదేవిధంగా ఐడెంటిఫై చేయడానికి వీళ్ళందరినీ చాలా కృషి చేసి ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని
మరి చాలా చక్కగా ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత పూర్తిగా అభివృద్ధి సంక్షేమం వైపే అడుగులు వేస్తూ ఉంది. అలాగే ఈరోజు ఈ పరికరాలని ఏర్పాటు చేసిన ముఖ్యంగా జిల్లా అంతా కూడా 4 కోట్లతో ఏర్పాటు చేసిన అలింకో సంస్థకి ఈ యొక్క బాధితుల తరపున, అధికారుల తరపున, అందరి తరపున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం భారతీయ సంస్కృతిలో యోగా అంతర్భాగమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు వ్యాఖ్యానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం భారతీయ సంస్కృతిలో యోగా అంతర్భాగమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు వ్యాఖ్యానించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్డీఓ శ్రీకర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శరీరం, మనసులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా అత్యుత్తమ మార్గమన్నారు. ప్రస్తుతం ఆధునిక జీవనశైలి వల్ల ప్రజలు అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో ఈవో నల్లం సూర్య, చక్రధర్రావు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వారు ఆర్టీఓ గారు వెనకాల సభ్యులు కూడా కూర్చోవాలి. ఈ శ్లోకం అర్థం అండి, మనందరం ఏదైనా ఒక లక్ష్యం కూర్చొని చేసేది చేయొచ్చమ్మా, మీరు ఇబ్బంది పడరు. ఓకే, పాదాలు 2 పట్టుకోండి, స్పైన్ స్ట్రైట్, కాళ్ళని నేలకు దగ్గరగా తీసుకురండి. దానివల్ల సాధ్యమైనంత వరకు నేలకు దగ్గరగా తీసుకురండి. కొత్తగా ఈ హిప్ మజిల్ టైట్నెస్ ఉంటుంది, ఇక్కడ ఈ కాల్ దగ్గర హ్యామ్స్ట్రింగ్ అంటాం, ఇది టైట్నెస్ ఉంటుంది. తర్వాత ఈ తొడ లోపలి భాగాలు ఇన్నర్ థై మజిల్స్ టైట్నెస్, ఇది తిత్లీ అంటాం. అంటే ఇది బాగా చేస్తే మీకు ఏమవుతుందని పెట్టాల్సి ఉంటుంది. అది కాని వాళ్ళు ఇక్కడ మోకాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఇంకా ఇబ్బంది ఉన్న వాళ్ళు కొంచెం కాలు కింద పెట్టుకున్నా పర్వాలేదు. రూట్ ఆఫ్ ద థై, అందరూ కూడా కాలు పెట్టుకోండి. ఒకేసారి అందరూ కూడా చేతులు బాగా పైకెత్తి నమస్తే. 5 4 3 2 1 స్లోలీ రిలీజ్. చాలమ్మా. ఇప్పుడు ఇది మీరు ఇళ్లలో చేసుకునేటప్పుడు ఇది చాలా సింపుల్. మీరు ఇళ్లలో చేసుకునేటప్పుడు 2 కాళ్ళతోటి చేసుకోవచ్చు. ఇది దేనికి ఉపయోగము అంటే బ్యాలెన్సింగ్ ఆసన వల్ల ఏమవుతుంది, ఒక కాళ్ళ మీద మనం 2 కాళ్ళ మీద నుంచుంటే బుర్ర ఎక్కువ యాక్టివ్గా ఉండదు. ఒక కాళ్ళ మీద నుంచి చూడండి, పడిపోకుండా ఆపగలిగే బ్యాలెన్సింగ్ అంతా కూడా మన బుర్రే చేయాలమ్మా. అందుకని ఇది కాన్సన్ట్రేషన్ లెవెల్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. తర్వాత ముందుకు వంగే ఆసనం, పాద హస్తాసన మా పిల్లలు చేస్తారు. అందరూ కూడా ఒకేసారి చేతులు పైకెత్తండి. ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎక్కువగా వంగిపోకండి, ఇది మొదటిసారి కాబట్టి. తర్వాత శారీస్ ఉన్న వాళ్ళు ఇక్కడ పిన్స్ పెట్టి చేతులు తిప్పేసుకోండి. ఇప్పుడు ముందుకు వంగాం కాబట్టి యోగాలో ఆసనాల యొక్క డిజైన్ మనం ఇందాక నుంచి ఏం చేసాం, వెన్నెముక నిటారుగా చేసాండి. బెండ్ ఆన్ యువర్ రైట్. నడుముకి కాలుకి మధ్యలో, నడుముకి చేతికి మధ్యలో 3 కోణాలు ఏర్పడతాయమ్మా. అందుకని త్రికోణాసనం అన్నాం. నెమ్మదిగా పైకి వచ్చేయండి. చాలమ్మా, అందరూ కూర్చోండి ప్లీజ్. వాళ్ళు చక్కటి ఏర్పాట్లు, చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఇందులో వారి పాల్గొని యొక్క కార్యక్రమాలు సహకరించి కృషి చేసిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు 27వ తేదీన మరి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంలో ప్రధానమంత్రి గారు వైజాగ్ వచ్చి మన రాష్ట్రంలో పాలు పంచుకుంటున్న శుభ సందర్భంలో ప్రభుత్వం
నిర్దేశించిన ప్రకారం ప్రతి చోట ఆ యోగా డేను అందరూ జరుపుకోవాలని, విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ పాల్గొనే అదృష్టం నాకు కలిగినందుకు మీ అందరికీ యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలోని విద్య ద్వారానే మార్పు వస్తుందని భారతీయ విద్యాభవన్ కాకినాడ కేంద్రీయ చైర్మన్ మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ, ఆశ్రమం స్కూల్ మాజీ చైర్మన్ డివి కృష్ణంరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్య ద్వారానే మార్పు వస్తుందని భారతీయ విద్యాభవన్ కాకినాడ కేంద్రీయ చైర్మన్ మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ, ఆశ్రమం స్కూల్ మాజీ చైర్మన్ డివి కృష్ణంరాజు పేర్కొన్నారు. భారతీయ విద్యాభవన్ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని సంపాదించడం జరిగిందని భారతీయ విద్యాభవన్ కాకినాడ కేంద్రీయ చైర్మన్ సిబిఐ డైరెక్టర్ మాజీ జేడి లక్ష్మీనారాయణ, ఆశ్రమం స్కూల్ మాజీ చైర్మన్ డివి కృష్ణంరాజు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో పాత పోస్టాఫీస్ వద్ద భారతీయ విద్యాభవన్ బ్రాంచ్ కార్యాలయాన్ని మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగంలో కులమతాలకు అతీతంగా 40 ఏళ్ల నుంచి భారతీయ విద్యాభవన్ అందిస్తున్న సేవలు ఎనలేనివని వారు పేర్కొన్నారు. చదువు అంటే అక్షరాల్లో నేర్పించడమే కాదని అన్ని అంశాలలో నేర్చుకోవాలన్నారు. విద్యను వ్యాపారంగా కాకుండా ఒక ప్రశ్న రూపంలో నడుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 1932లో డాక్టర్ కె మునిషి భారతీయ విద్యాభవన్ను స్థాపించడం జరిగిందన్నారు. భారతీయ విద్యాభవన్ సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యు విశ్వనాథరాజు, పి రఘుపతిరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యాభవన్ సంస్థను స్థాపించి సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం విద్యతో మాత్రమే సాధ్యమన్న ఒక మహోత్కృష్టమైన అభిప్రాయంతో, భావనతో ఆయన ప్రారంభించిన ఈ సంస్థ మొత్తం దేశంలోనే కాదు విదేశాల్లో కూడా భారతీయ విద్యాభవన్ కేంద్రాలు, పాఠశాలలు చాలా చురుగ్గా పనిచేస్తాయి. దేశంలో అనేక మంది గొప్పవారిని ఈ పాఠశాలల ద్వారా దేశాభివృద్ధికి, దేశ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా ఈ పాఠశాలలు చేశారు. అందులో భాగంగా ఈరోజు బుద్ధిరాజు ఆనందరాజు ఫౌండేషన్ తరపున శ్రీ విశ్వనాథరాజు గారు వారి ఆధ్వర్యంలో ఈ పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేయడం కాకినాడలో చాలా శుభసూచకం. ఎందుకంటే పిల్లలు చిన్నతనం నుంచి మంచి విషయాలు, పాఠాలతో పాటు సంస్కృతి, విద్యతో పాటు వినయాన్ని, చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకుంటే వారే రేపు దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారన్నది ఒక సంకల్పం. ఈ పాఠశాలలో, ఈ బాలవాటికలో కేవలం పాఠాలు మాత్రమే కాకుండా వ్యక్తి నిర్మాణం జరిగే విధంగా ఇక్కడ అన్ని రకాల కళలు, తర్వాత అన్ని రకాల విషయాలు వారికి నేర్పే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోబడతాయి. ఆల్రెడీ మీరు చూస్తే భీమవరంలో కావచ్చు, తాడేపల్లిగూడెంలో కావచ్చు, పాలకొల్లులో కావచ్చు, రాజమహేంద్రవరంలో కావచ్చు, భారతీయ విద్యాభవన్ సంస్థలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. అక్కడి విద్యార్థుల యొక్క ఆలోచన విధానం, వాళ్ళ ప్రవర్తన విధానం అన్నది కూడా చాలా గొప్పగా మార్పులు వాళ్ళలో తీసుకురావడం జరిగింది. అందువల్ల ఈ గాంధీనగర్లో ఉన్న బాలవాటిక, తర్వాత పెద్దాపురం దగ్గర ఏడీపీ రోడ్లో ఉన్న పాఠశాల ఏదైతే ఉందో దానిలో ఖచ్చితంగా మంచి విషయాలు నేర్పించబడతాయి. విశ్వనాథ్ రాజు గారి ఆధ్వర్యంలో నన్ను కూడా ఇక్కడ ఈ భారతీయ విద్యాభవన్ కాకినాడ కేంద్రానికి చైర్మన్గా వారు ఉండమని కోరడం జరిగింది. అందువల్ల వీలైనంత నా ప్రయత్నాలు, తర్వాత అందరం సమిష్టిగా కూర్చొని విద్యార్థులలో ప్రస్తుతం సాంస్కృతిక రంగంగా, తర్వాత సాంకేతిక రంగంగా వస్తున్న మార్పులన్నింటినీ కూడా జోడించి మన భారతీయ సంస్కృతితో పాటు ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ, ఈ రెండింటి యొక్క కలయికతో ఇక్కడ బోధనాంశాలు ఉంటాయి. ఆ తర్వాత పిల్లలలో కూడా క్రమశిక్షణ కోసం చాలా అనేక విషయాలు, తర్వాత ఆటలు చాలా ముఖ్యం. పిల్లలకి చాలా స్కూల్లో చూస్తున్నాము, ఇక్కడ అసలు క్రీడలు కానీ ఆటలు కానీ చాలా స్కూల్లో ఉండట్లేదు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఏడీబీ రోడ్లో ఉన్న పాఠశాల సుమారుగా 28 ఎకరాలలో ఈ స్కూల్ స్థాపించబడుతుంది. ఆ తర్వాత అక్కడ ఒక మంచి స్టేడియము, ఇండోర్ స్టేడియము, పిల్లలకు అన్ని రంగాలలో వాళ్లకు ఈ క్రీడలు మొదలైనవన్నీ కూడా నేర్పించే ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులకు ఈ గాంధీనగర్లో ఉన్న బాలవాటిక కావచ్చు, లేకుంటే ఏడీబీ రోడ్లో ఉన్న విద్యా సంస్థ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఒక కమర్షియల్ ధోరణిలో లేకుంటే ఒక వ్యాపార ధోరణిలో నడిపే ప్రసక్తి లేదు. ఇది ఒక సేవాభావంతో వస్తున్న సంస్థలు. కాబట్టి ఎప్పుడైతే సేవ ఉంటుందో దాని వెనకాల ఎప్పుడు కూడా పరిశ్రమ ఉంటుంది, ఆ తర్వాత సిన్సియారిటీ కూడా ఉంటుంది. సో ఆ విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో
ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ భారతీయ విద్యాభవన్ కాకినాడ కేంద్రం ద్వారా స్థాపించిన ఈ బాలవాటిక కావచ్చు, విద్యాలయం కావచ్చు, వాటన్నిటి యొక్క లాభం తీసుకొని దేశాన్ని నిర్మిద్దాం. మన పిల్లలు మంచి భావి భారత పౌరులుగా తయారు చేసే విధంగా మనం అందరం కలిసి కృషి చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో సూరిబాబు రాజు గారు పెద్దాపురంలో వారు విశిష్టమైన కృషి ఈ పాఠశాల వెనుక, అదేవిధంగా ఇంతకుముందు ఆశ్రమ పాఠశాలల్లో కృషి చేసిన శ్రీ కృష్ణరాజు గారు, ఆ తర్వాత డిఎన్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసిన రఘుపతిరాజు గారు, వీరందరూ కూడా ఈ పాఠశాల యొక్క అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. వాటి సమిష్టిగా ఒక గొప్ప మార్పుని ఈ ప్రాంతంలో తీసుకుందామన్న ఉద్దేశంతో మీ అందరూ కూడా విరివిగా ఈ పాఠశాలలలో మన పిల్లల్ని పంపించి వారిలో వచ్చే మార్పులను మీరు ప్రత్యక్షంగా చూసి తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా వారిని కూడా ఈ విద్యాభివృద్ధిలో వారి యొక్క భాగస్వామ్యం కూడా చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తాం. అందరూ రండి, ఒక విద్య ద్వారా ఒక మంచి విజయాన్ని సాధిద్దాం, విద్య ద్వారా మార్పును సాధిద్దాం, భారతదేశాన్ని మళ్ళా పూర్వ వైభవాన్ని అందరం కలిసి తీసుకుందామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.